ఫిబ్రవరి 21 రిలీజ్ అయిన రామం రాఘవన్ సినిమా చూసారా? నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ సూపర్ హిట్ అనిపించింది. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌లో మూవీ వచ్చింది. అది 'నాన్నకు ప్రేమతో' తర్వాత ఈ మూవీ చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అవి అయితే ఎంతో బాగా నేచురల్‌గా ఉన్నాయి. ఇది కూడా అంతే బాగా చాలా నేచురల్‌గా అనిపించింది. అండ్ ప్రతి ఒక్క ఏజ్‌లో అంటే ఈ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్‌కి కొంచెం సంబంధం ఉంది. అండ్ ప్రతి మూవీ అంటే చిన్న బడ్జెట్‌లో వాళ్ళు ఎంత స్మార్ట్‌గా చిన్న బడ్జెట్ తోటి మూవీ తీస్తున్నారో అంతే స్మార్ట్‌గా మనం కూడా చిన్న బడ్జెట్ తోటి ఒక మంచి మాల్‌లో అంటే మనకి హైదరాబాద్‌లో గాని మన సిటీలో ఉన్న బెస్ట్ మాల్‌లో స్మార్ట్‌గా మనీ యూజ్ చేసి ఎలా మూవీకెళ్ళొచ్చు అనేది కూడా నేను ఈ ట్రైలర్‌లో చెప్తాను. ఈ రివ్యూలో చెప్తాను. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ మీకు మీ ఫాదర్ ఏ ఏజ్‌లో బెస్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. మూవీ స్టార్ట్ కావడం చాలా క్యాజువల్‌గా స్టార్ట్ అవుతుంది. అంటే చాలా కామన్ స్టోరీలా కనిపిస్తుంది. ఒక తండ్రి ఎప్పుడు కొడుకు కూడా మంచి స్టేజ్‌లో ఉండాలని చూస్తాడు. సో సముద్రకని గారు కూడా ధనరాజ్ మంచి స్టేజ్‌లో ఉండాలని చూస్తాడు. సో చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ కావాలని అనుకుంటాడు. కానీ ధనరాజ్ గారు డాక్టర్ అవ్వడు. అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఆయన అనుకున్నట్టు పని చేయడు. అండ్ వన్ ఆఫ్ ద సిట్యుయేషన్‌లో ధనరాజ్ గారు మంచి బిజినెస్ మ్యాన్ అవుతానని లేకపోతే ఒక ప్రామిస్ చేసేసి మనీ తీసుకుంటారు సముద్రకని గారి దగ్గర, తండ్రి దగ్గర. బట్ ఆ మనీ మొత్తం కోల్పోతాడు. ఆ మనీ అసలు ఎలా కోల్పోతాడు? బెట్టింగ్‌లో కోల్పోతాడా? లేదా ఎలా కోల్పోతాడు? అండ్ ఆ సిట్యుయేషన్‌లో ధనరాజ్ గారు అసలు వాళ్ళ ఫాదర్ అయిన సముద్రకని గారిని చంపాలని అనుకుంటాడు. సో ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఆయన్నే చంపాలనుకుంటాడా? లేకపోతే సముద్రకని గారి శత్రువులు ఎవరైనా చంపాలనిపించుకుంటారా? ఈయనతో ఆ పని చేపించుకుంటున్నారా అన్నది మనం చూడాలి. మన డ్యూటీ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్‌గా చేస్తుంటామో సో ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా మనకొచ్చే శత్రువులు ఎక్కువైపోతుంటారు. అది ప్రైవేట్ ఆఫీస్ గాని, గవర్నమెంట్ ఆఫీస్ గాని. సో సినిమాలో కూడా సేమ్ అలాగే సముద్రకని గారు ఒక రిజిస్టర్ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటారు. చాలా న్యాయంగా వర్క్ చేస్తుంటారు. అండ్ ఆయనకి శత్రువులు ఎక్కువుంటారు. సో ఈ ధనరాజ్‌కి వచ్చిన ఆలోచన అంటే వాళ్ళ ఫాదర్‌ని చంపాల్సిన ఆలోచన సో ఆ శత్రువులు ధనరాజ్‌కి తెప్పించుంటారా? లేకపోతే ధనరాజ్‌కి తన సొంతంగా వచ్చిందా? అనేది ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ తప్పకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ ఈ మూవీకి అండ్ త్రివిక్రమ్ గారికి డైలాగ్స్‌కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పాను. అది ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్తాను మీకు వివరంగా. సో త్రివిక్రమ్ గారు వన్ ఆఫ్ ద స్టేజ్ పైన ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక తండ్రికి ఒక కొడుకుకి ఒక తండ్రి ఎప్పుడూ హీరోలాగా కనిపిస్తాడు ఒక ఏజ్‌లో. ఒక ఏజ్ దాటాక లేదురా మా డ్యాడీకి అన్నీ తెలీదు. కొన్నే విషయాలు తెలుసని అనుకుంటాడు. అండ్ ఇంకో ఏజ్ వచ్చాక లేదు అసలు మా డ్యాడీకి ఏం తెలవదు. అన్నీ వేస్ట్ మా డ్యాడీ కన్నా ఎక్కువ నాకు తెలుసు అనే సిట్యుయేషన్‌లో ఉంటుంది. సో ఈ మూవీ కూడా అట్లా ఒక్కొక్క లెవెల్‌లో స్టేజ్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ లాస్ట్ స్టేజ్‌లో ఏ స్టేజ్‌లో అయితే మా డ్యాడీ వేస్ట్ అని అనుకుంటాడో ఆ సిట్యుయేషన్ ఆ వీక్ పాయింట్ టైంలో అతనికి దురాచరణ వస్తుంది అండ్ చంపాలని చెప్పేసి. సో ఇది శత్రువులు తెప్పించారా? ఎవరు తెప్పించారా? అని చెప్పేసి. సో పాయింట్ అంటే చాలా న్యాచురల్‌గా అనిపించింది. అంటే ఒక ఫాదర్ అందరికీ చంపాలని రాదు గానీ థాట్. బట్ బేసిక్‌గా ఏందంటే మా ఫాదర్ కన్నా నాకెక్కువ తెలుసు అని ఒక ఏజ్‌కి. బట్ మనం ఎప్పుడైనా జనరల్‌గా చెప్తున్నాను. సో ఎప్పుడైనా మనం ఒక 30, 40 ఇయర్స్ వచ్చేసాక యెస్ ఫైనల్ స్టేజ్ అయితే ఒకటే థాట్. మా డ్యాడీకి అన్నీ తెలుసు. నాకన్నా ఎక్కువ తెలుసు. మా డ్యాడీని ఎప్పుడు మిస్ అయ్యామనేది. కానీ ఇవన్నీ కూడా మనము మన ఫాదర్ గాని, మన పేరెంట్స్ గాని కోల్పోయాకనే మనకు అర్థమవుతుంది. సో కోల్పోకముందే మనం మంచి వాల్యూ ఇద్దాము. అండ్ ఈ మూవీ తప్పకుండా చూడొచ్చు. అండ్ ఈ మూవీ అసలు మనము చాలా చీపెస్ట్‌గా అంటే మనీ స్మార్ట్‌గా ఎలా యూజ్ చేసి చూడొచ్చు అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. స్మార్ట్‌గా యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ మూవీ చూసేటప్పుడు. సో ఆల్మోస్ట్ మంత్‌లో ఒక గాని లేకపోతే ఆల్మోస్ట్ 2 మంత్స్‌కి ఒక పెద్ద సినిమా వస్తుంది. ఆ పెద్ద సినిమాకి డెఫినిట్‌గా మనం అందరం కలిసి ఫ్యామిలీతో కలిసి వెళ్తాము. మంచిగా స్పెండ్ చేస్తాము. సో అన్ని మూవీస్ మనం అలా స్పెండ్ చేయలేము. అన్ని మూవీస్ పిల్లలతో చూడలేము. కొన్ని మూవీస్ కొన్నిట్లో స్టోరీస్ ఉంటాయి. కొన్నిట్లో బేస్ స్టోరీస్ ఉంటాయి. కొన్నిట్లో కిడ్స్‌కి స్టోరీస్ ఉంటాయి. కొన్నిట్లో పెద్దోళ్ళకి స్టోరీస్ ఉంటాయి. సో అన్ని మూవీస్ కొన్నిసార్లు కిడ్స్‌తో చూడలేము. కొన్నిసార్లు పేరెంట్స్‌తో చూడలేము. కొన్నిసార్లు ఓన్లీ కపుల్స్ వెళ్ళొచ్చు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో అన్ని మూవీస్ అంటే మూవీ ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి పోతాము. సో స్మార్ట్‌గా మనీ యూజ్ చేయాలంటే కొన్ని సినిమాలకి మనము పర్సనల్‌గా వెళ్ళొచ్చు. లేకపోతే కొన్ని సినిమాలకి మన పార్ట్నర్ తోటి వెళ్ళొచ్చు. సో పార్ట్నర్ తోటి వెళ్ళినప్పుడు ఏంటి మీరు పిల్లలు పడుకున్నప్పుడు గాని అంటే కొంతమందికి పిల్లలు పడుకున్నప్పుడు కుదురుతుంది. కొంతమందికి స్కూల్‌కి పోయినప్పుడు కుదురుతుంది. కొంతమందికి పిల్లలు కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కుదురుతుంది. లేదు అంటే పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు కుదురుతుంది. సో అలాంటి సిట్యుయేషన్‌లో మీరు కపుల్స్ కానీ లేకపోతే మంచిగా ఇంట్లో ఫుడ్ తినేసి వెళ్తే అండ్ ఇప్పుడు ఈవినింగ్ అనుకోండి 10:00 షోస్ కూడా ఉన్నాయి. 10:30 షోస్ కూడా ఉన్నాయి. ఏఎంబీ మాల్ గాని లేకపోతే ఎనీ మాల్‌లో కూడా మీకు 10:30, 11:00 షోస్ కూడా ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు మూవీకి మంచిగా తినేసి డిన్నర్ చేసేసి ఇంట్లో వెళ్లారనుకోండి. ఫస్ట్ థింగ్ మరి ఆడ ఏమైనా తినాలన్నా గాని అన్నీ క్లోజ్ అయిపోతుంటాయి. సో మాల్‌లో ఏమీ ఓపెన్ ఉండవు. సెకండ్ థింగ్ 11:00, 12:00 ఇంటర్వెల్ టైంలో కూడా మీకు
పాప్కార్న్ అవి తప్ప ఏం ఉండవు. కాబట్టి మీరు డెఫినెట్‌గా స్మార్ట్‌గా మనీ యూజ్ చేస్తే ఒక చిన్న సినిమాని తక్కువ బడ్జెట్ తోటి మీరు కూడా చూడొచ్చు. వాళ్ళు తక్కువ బడ్జెట్‌తో ఎలా యూజ్ చేస్తారో మీరు కూడా అలాగే తక్కువ బడ్జెట్ తోటి ఒక సినిమాని మంచి థియేటర్‌లో కూడా చూడొచ్చు. మనీని స్మార్ట్‌గా యూజ్ చేయాలి అంటే కంపల్సరీ పేరెంట్స్ లేనప్పుడు గానీ, లేకపోతే పిల్లలు పడుకున్నప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పేరెంట్స్‌కైనా గానీ, లేకపోతే పిల్లలకైనా గానీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి మనీని ఎలా స్మార్ట్‌గా యూజ్ చేయాలని చెప్పేసి. అంటే ఒకసారి మనం హ్యూజ్‌గా వెళ్ళాలి, ఒకసారి మనం మంచిగా అన్నీ ఎంజాయ్ చేద్దాము, ఒకసారి మినిమమ్ ఖర్చుతోటి వెళ్దాము. అట్లా మనం అన్నీ యావరేజ్‌గా చేసుకోవచ్చు. మనం స్మార్ట్‌గా యూజ్ చేయొచ్చు అని చెప్పి పిల్లలకి ట్రైన్ చేస్తుంటే వాళ్ళు పెద్ద అయినాక కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో మీకు కూడా ఎప్పుడన్నా అనిపించిందా? అసలు నాకన్నా మా ఫాదర్ బెస్ట్ అని, లేకపోతే మా డ్యాడీ కన్నా నాకు చాలా ఎక్కువ తెలుసని మీకే అనిపించిందా? సో మీకు అనిపించిన ఏ ఏజ్‌లో అనిపించింది మీకు? ఏ సిట్యుయేషన్‌లో అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మూవీ అయితే చూడండి. అంటే చిన్న సినిమా కదా! టీవీలో వచ్చేస్తదని వెయిట్ చేయకండి. ఎందుకంటే చిన్న సినిమా. 'బల్గం' కూడా చిన్న సినిమానే. బట్ చాలా పెద్ద హిట్ అయింది. ఇది కూడా చాలా మంచిగుంది మూవీ. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. 'ధనరాజ్' డైరెక్షన్ గాని, లేకపోతే యాక్టింగ్ గాని, అండ్ 'సముద్రఖని' యాక్టింగ్ గాని అందరిది కూడా ప్రామిసింగ్‌గా చాలా నేచురల్‌గా అనిపించింది నాకైతే. సో ట్రైలర్ తోటే నాకు చాలా బాగా అనిపించింది. డెఫినెట్‌గా మూవీ కూడా బాగుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.